ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో రాజకీయ కూటములు ఫైల్ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నట్టుగా ప్రకటించారు. బీజేపీ కలుస్తుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే గత కొంతకాలంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీజేపీ మెల్లగా కూటమిలో భాగమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో సంక్రాంతి పండుగ పూర్తయ్యేలోపు కూటమి సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో రాజకీయ కూటములు ఫైల్ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నట్టుగా ప్రకటించారు. బీజేపీ కలుస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే గత కొంతకాలంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీజేపీ మెల్లగా కూటమిలో భాగమయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో సంక్రాంతి పండుగ పూర్తయ్యేలోపు కూటమి సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సమయం దగ్గర పడుతున్న తరుణంలోని రాజకీయ పార్టీలకు సంబంధించి పొత్తుల వ్యవహారానికి సంబంధించి కూడా స్పష్టత వస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ అట్లాగే జనసేనకు సంబంధించి పొత్తులు అధికారికంగా ప్రకటించాయి. అయితే బీజేపీ కూడా కలిసి రావాలి అనేది మాత్రం రెండు పార్టీలు భావిస్తున్న పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వేదిక గత కొన్ని రోజుల నుంచి మాత్రం దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాతే బీజేపీ అధిష్టానం ఏపీకి సంబంధించిన ఎన్నికలపై ఫోకస్ పెడతామనేది మాత్రం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇటు ఆంధ్రప్రదేశే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలోని దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ వేదికగా వరుసగా భేటీలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల జరిగిన పదాధికారులు అధ్యక్షుల సమావేశానికి, దేశవ్యాప్తంగా జరిగిన సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి హాజరైన నేపథ్యంలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాతో ఈ అంశానికి సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏపీలోని రాజకీయంగా బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించి విభిన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం టీడీపీ, జనసేన కలిసి వెళ్తుంటే మరోపక్క బీజేపీ మాత్రం తమతో జనసేన కలిసి ఉందని చెప్పినా సరే మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాలి అనేది మాత్రం ప్రధానంగా మూడు పార్టీల మనసులో ఉన్నా సరే సీట్లకు సంబంధించి స్పష్టత రావటం, రాజకీయపరమైన అంశాలకు సంబంధించి స్పష్టత మొన్నటి వరకు లేదు. అంటే ప్రస్తుతం దీనిపై కొంత స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోసారి రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికల పొత్తులు రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లేందుకు ప్లాన్ దాదాపు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సీట్లకు సంబంధించి మాత్రం చర్చలు కొనసాగుతున్నాయి. మరోపక్క జనసేన దాదాపు 25 సీట్ల వరకు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు పొత్తు ఖరారైనట్లుగా తెలుస్తూ ఉంటే మరోపక్క పార్లమెంట్ కి సంబంధించి జనసేనకు 2 సీట్లు, అట్లాగే భారతీయ జనతా పార్టీకి 10 నుంచి 15 సీట్ల వరకు కూడా ఏదైతే ఉందో అసెంబ్లీ స్థానాలు. అయితే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కొంత ఎక్కువగా డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. అందులోని ఇంకా చర్చలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 2019 ఎన్నికల్లో 3 పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్లే ప్రతిపక్షానికి పరిమితమయ్యాము. 2014లోనే 3 పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి సీట్లతో పాటు ఓట్లు కూడా శాతం పెరిగింది. అంటే 2019లోని పూర్తిగా ఇలా అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని అలాంటిది మరోసారి ఖచ్చితంగా రిపీట్ కాకుండా 2014 పొత్తులోనే కొనసాగించాలి అనే ఆలోచనలో ముగ్గురు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జనసేన అధినేత ఇటీవల జరిగిన సమావేశాల్లో కావచ్చు, దాంతో పాటు బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించి యువకుల కార్యక్రమంలో కావచ్చు ఒకే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంబంధించి కలిసి రావాలని తమ కోరుకుంటున్నాము, ఖచ్చితంగా కలిసి వస్తుందని భావిస్తున్నాం అనే అంశాలను, అలాంటి సంకేతాలు చెప్తున్న వెనక చర్చలు మాత్రం ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయి. త్వరలోనే దీని మీద స్పష్టత రానుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రానుంది. ఈ లోపలే
పొత్తులకు సంబంధించిన క్లారిటీ రావాలి, సీట్లకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. చివరి నిమిషంలోని సీట్లతో పాటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పైన చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతున్నాము. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనవరిలోనే పూర్తి స్థాయిలో 175 మంది నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే కసరత్తు తొలి దశకు చేరుకున్న నేపథ్యంలోని 3 పార్టీలకు సంబంధించిన తొలుతగా పొత్తులు ప్రకటించిన వెంటనే స్థానాలకు సంబంధించి కూడా వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం ఆలోచన తెలుస్తుంది. ఇటీవల చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి బీజేపీ ఢిల్లీ పెద్దలతో చర్చించారు. దాంతో పాటు గతంలోని చంద్రబాబు అరెస్టులోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూడా ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలోని అమిత్ షాను కలిసినప్పుడు, నడ్డాను కలిసినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పొత్తులకు సంబంధించి ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలోని నడ్డాతోని ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చర్చ తెలుస్తుంది. ఖచ్చితంగా జనవరి 2వ వారంలోని ఈ 3 పార్టీలకు సంబంధించిన పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరోసారి 2014లోని ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి 2014 ఎన్నికలను ఏపీలో 2024 ఖచ్చితంగా రిపీట్ చేసేందుకే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. సీట్ల ఓట్లకు సంబంధించి చర్చలు కొలికొచ్చిన తర్వాత అధికారికంగా 3 పార్టీలకు సంబంధించిన పొత్తులు ప్రకటించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో రాజకీయ కూటములు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నట్టుగా ప్రకటించాయి. బీజేపీ కలుస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే గత కొంతకాలంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే బీజేపీ మెల్లగా కూటమిలో భాగమయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో సంక్రాంతి పండుగ పూర్తయ్యేలోపు కూటమి సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో రాజకీయ కూటములు ఫైల్ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నట్టు ప్రకటించాయి. బీజేపీ కలుస్తుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే గత కొంతకాలంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీజేపీ మెల్లగా కూటమిలో భాగమయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో సంక్రాంతి పండుగ పూర్తయ్యేలోపు కూటమి సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, స్వప్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా కూడా కీలక దశలో ఉన్నాయి. మొత్తంగా ఒకవైపు అధికార పార్టీ అభ్యర్థులను మార్చేటువంటి కసరత్తు జరుగుతూ ఉంది. మరోవైపు విపక్షాలన్నీ కూడా ఏకమయ్యేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు, ఎక్కడ ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా చీలిపోకుండా ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి వేదికగా ఆయన పొత్తుల గురించి ప్రకటించారు. ఆ తర్వాత 2 పార్టీలు కలిసి ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాయి. అయితే బీజేపీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. స్థానిక నాయకులు అందరూ కూడా హైకమాండ్ నిర్ణయిస్తుంది అని చెప్తూ వస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చర్చలు జరగడం, ఈ నెల చివరిలో అంటే జనవరి మొదటి వారంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పొత్తు వ్యవహారంలో సీట్ల పంపకం గురించి కూడా అంటే ప్రాథమిక అవగాహనకు వచ్చారనేటువంటిది అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక విధంగా చూసినట్లయితే అంటే ఇక్కడ స్థానికంగా జనసేనకు ఎక్కువగా అసెంబ్లీ స్థానాల అవసరం ఉంటుంది. అయితే బీజేపీ విషయంలో ఇక్కడ సీట్ల విషయం అంటే అసెంబ్లీ సీట్ల విషయంలో పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి పార్లమెంట్ సీట్లు అవసరం ఉంటుంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ నుంచి 27 సీట్లు అసెంబ్లీ సీట్లు జనసేన కేటాయించేందుకు దాదాపు చుద్దాయిగా అంగీకరించారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే 40 నుంచి 50 స్థానాలు కావాలని జన సైనికుల నుంచి ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంది. సీట్లు పెంచుకునేటువంటి అవకాశం కనుక అలా కొనసాగేట్లయితే పార్లమెంట్ స్థానాల విషయంలో పట్టు విడుపులు లేకుండా వాళ్ళకి అది 30 నుంచి 35 స్థానాలు కేటాయించేటువంటి అవకాశం ఉందనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. అదే సమయంలో బీజేపీకి సంబంధించినంత వరకు అసెంబ్లీలో కేవలం 12 స్థానాలు మాత్రమే కేటాయిస్తారు అని చెప్పి అభిప్రాయం ఉంది. అయితే 12 స్థానాల మీద కూడా ఇంకా తగ్గించుకోవాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఎందుకంటే అక్కడ పార్లమెంట్ కి సంబంధించినంత వరకు 5 నుంచి 6 స్థానాలు, ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కాబట్టి వీళ్లకు సంబంధించినంత వరకు 15 అంటే కనీసం ఇందులో 6 నుంచి 7 పార్లమెంట్ స్థానాలను కోరుకునేటువంటి అవకాశం ఉంది. అవి ఇవ్వడానికి అంగీకరించేట్లయితే 3 పార్టీల మధ్య పొత్తు కుదురుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తంగా గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు సానుకూల సంకేతాలు కూడా వ్యక్తం అవుతూ వస్తున్నాయి. మరోవైపు గమనించినట్లయితే ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు
అనుకోని పరిస్థితిలో బెంగళూరులో పూర్తిగా అక్కడ డీకే శివకుమార్ తోటి కలవడం కూడా అంటే ఇండియా కూటమి వైపు కనుక తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపుతుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంతవరకు కార్యాచరణలోకి వస్తుంది అనేది స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అంటే 2014లో కూడా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆ రోజు ఓటు షేర్ కూడా దాదాపు 46% వరకు కూడా ఓటు షేర్ సాధించాయి మూడు పార్టీలు. అయితే తర్వాత ఎప్పుడైతే 2019లో విడివిడిగా పోటీ చేశాయో ఓట్ షేర్ పూర్తిగా తగ్గిపోయింది. బీజేపీ ఒక 1% పరిమితం అయిపోతే తెలుగుదేశం పార్టీ 39% దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ మూడు కలిసి పోటీ చేయడం వల్ల 2014లో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేస్తా అనేటువంటి ఆశాభావం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అందుకని వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా తీరిపోకుండా ఈ ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. సానుకూల సంకేతాలు కూడా బీజేపీ నుంచి వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇది పూర్తిగా అంటే ఒక దశ దాటిన తర్వాత క్లియర్ గా ఎప్పుడు ప్రకటిస్తారనేది చెప్పకపోయినప్పటికీ కూడా ఈ జనవరి 15లోగానే ఈ పొత్తులకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది స్వప్న. అయితే కోటిరెడ్డి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందో పవన్ కళ్యాణ్ కొత్త అంశాన్ని ప్రకటించారు. సూసాయిగా అప్పుడే చెప్పడం జరిగింది, బీజేపీ కూడా మాతో పాటు కలిసి వచ్చిందని ఆశిస్తున్నామంటూ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. కాకపోతే ఇప్పుడు అదే జరగబోతుందా అని అనిపిస్తున్నప్పటికీ కూడా రీసెంట్గా జరిగిన సందర్భాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నారా లోకేష్కి షర్మిల గిఫ్ట్ పంపించడం, అలాగే మీరు చెప్పినట్లు డికే శివకుమార్ని చంద్రబాబు కలవటం, మొత్తంగా కూడా జగన్మోహన్ రెడ్డిపై ఈ పార్టీలు అన్నీ కూడా ఓడించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాయా? మొత్తం ఈ కాంగ్రెస్తో కలిపి కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయా బీజేపీతో కలిపి? ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే అక్కడ బలమైన వ్యక్తిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఒంటరిగా ఎవరు పోటీ చేసినా కూడా ఫలితం రాదు అనేటువంటి అభిప్రాయం అన్ని పార్టీల్లో ఉంది. ఎక్కడా కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది అధికార పార్టీకి సానుకూలత అవుతుంది. వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏ ఒక్కదాన్ని కూడా ఇవ్వకూడదు అనేటువంటిది అన్ని పక్షాల్లో ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా మూడు పార్టీలు గతంలో పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కలవలేదు, ఒంటరి పోరాటమే చేసింది. అప్పటికే రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయినప్పటికీ అంటే ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో కొంతవరకు బలపడి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కనుక షర్మిలకి అప్పగించేట్లయితే ఖచ్చితంగా బలమైన అంటే వైఎస్ వారసురాలిగా తనకు కూడా ఒక బలమైనటువంటి క్యాడర్ ఏర్పడుతుంది అనేటువంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇలాంటి సమయంలో 4 పార్టీలు కనుక కలిసి పోటీ చేసేట్లయితే జగన్ ఓడించడం సులభం అవుతుంది అనేటువంటి అభిప్రాయం అందరి దగ్గర ఉంది. 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. షర్మిల ఇంకా పార్టీ పగ్గాలే చేపట్టలేదు కాబట్టి ఇప్పటికే దాని మీద మనం క్లారిటీ ఇవ్వలేకపోవచ్చు. ఇండియా కూటమిలోకి వెళ్ళడం అనేది అంటే కలవడం వల్ల బీజేపీ కలిసే అవకాశాలు సన్నగిలుతాయి. ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుంది. 4 పార్టీలు కలిసి రాష్ట్రంలో పోటీ చేయడం అంటే అది స్థానిక అవసరాలు బట్టి చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా జనరల్ గా అది వ్యతిరేక సంకేతాలు వెళ్తాయి మిగతా రాష్ట్రాల్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కలిస్తే బీజేపీ కలుస్తుందని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. కానీ 2014 మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేయడం కోసం ఈ 3 పార్టీలు కలిసే అవకాశం ఉంటుంది. షర్మిల పంపించినటువంటి గిఫ్ట్ అనేది ఒకవేళ జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చాటడానికి ఉపయోగపడుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు బీజేపీ ఈ కూటమితో కలుస్తుందని అనుకోవడానికి లేదు. సో వీళ్ళు కూడా ఎందుకంటే అక్కడ మోడీ రేపు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతాయి, మోడీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కలిసేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది స్వప్న. అయితే కోటిరెడ్డి, ఏపీలో మరొక పరిణామం కూడా ఈ రోజు తెర మీదకి వచ్చిందని చెప్పాలి. జాతీయ జనసేన పార్టీ అంటూ కూడా కొత్తది తెర మీదకి వచ్చింది. గతంలోనే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తెలంగాణలో పోటీ చేసినప్పటికీ ఎన్నికల సంఘం బకెట్ గుర్తుని ఈ పార్టీకి కేటాయించినట్టు తెలుస్తుంది. 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామంటూ కూడా ప్రకటించారు. మరి జాతీయ జనసేన ఈ రెండోటి పరిస్థితి ఏంటి? అంటే ఈ ఒక రకంగా ఏంటి అంటే ఈ ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏర్పాటు చేసేటువంటి పార్టీలు విచిత్రంగా ఉంటాయి. గతంలో ఎన్నికల్లో చూసినట్లయితే వైసీపీకి సంబంధించినటువంటి జెండాకి దగ్గరగా ఆ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఉండేట్లయితే హెలికాప్టర్ గుర్తు, ఆ పార్టీ జెండాలో ఏ రంగులు ఉన్నాయో అదే రంగులతోటి కేఏ పాల్ కూడా ప్రజాశాంతి పార్టీని చేసేసి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రచారం చేశారు. పూర్తిగా అంటే ఎవరైతే అమాయకంగా ఉండి లేదా కనీసం అవగాహన లేని వ్యక్తులు ఎక్కడైనా మోసపోయి ఓట్లు వేస్తారనేది, కానీ ఎక్కడా కూడా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ప్రజలు ఎంతో అంత ఓటరు ఎప్పుడు కూడా చైతన్యంతో ఆలోచిస్తారు. 1-2 ఓట్లు లేకపోతే ఒక మహా అయితే 10 సంఖ్యలో ఏమన్నా ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది తప్పితే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ జనసేన కానీ ఆ జనసేన ఓట్లని చీల్చేందుకు లేదా కాపు వర్గాన్ని ఓట్లను చీల్చేందుకు చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎప్పుడూ ఉండదు.
పేరు ఒకటైనంత మాత్రాన అతని పేరు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. సో ఒక పేరు ఒకటైనంత మాత్రాన లేకపోతే దానికి అంటే గాజు గ్లాసు గుర్తుని అనుకూలంగా ఉండేటువంటి బకెట్ ను పెట్టినంత మాత్రాన ప్రజలు అంతా ఇది ఉండరు. ఒకటి. రెండవది, పొత్తులో గనక భాగంగా పోటీ చేసేట్లయితే 175 స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉండదు. పొత్తులో భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి 27 కానీ 30 కానీ 40 ఎన్ని స్థానాలు అయితే కేటాయిస్తారో అక్కడ మాత్రమే జనసేన గుర్తు అవసరం అవుతుంది. మిగతా చోట్ల దాని ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కాబట్టి దీని ప్రభావం మనం నామినల్ చాలా 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 పరిమితం అని చెప్పి మనం అనుకోవచ్చు. స్వప్న, అయితే కోటరెడ్డి, ఇప్పటికే జనసేన టీడీపీ కూటమిలో సీట్ల పంపకాల విషయంలో ఎన్ని సీట్లు ఎవరికి కేటాయించాలి అనే దానిపై తర్జన పడుతున్న పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి యాడ్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? 2014లో ఏదైతే రిపీట్ అయిందో అదే మ్యాచ్కి 2024లో సేమ్ రిపీట్ అవుతుంది అంటారా? 2024, 2014కి ఉన్నటువంటి తేడా అప్పటికి అంటే వైసీపీకి సంబంధించి ఆ రోజుకి అది కొత్త పార్టీ. తొలిసారి అంటే అంతకు ముందు ఉప ఎన్నికల్లో మాత్రమే పార్టిసిపేట్ చేసింది తప్పితే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి అవకాశం ఎక్కడా లేదు. అంటే అక్కడ ఎలాంటి అంచనాలు లేవు వైసీపీకి సంబంధించినంత వరకు. అప్పుడే రాష్ట్ర విభజన జరిగి ఉంది. ఆ సమయంలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వైపు ఓటర్లంతా కూడా మొగ్గారు పూర్తిగా. ఆ రోజు పరిస్థితి. ఈ రోజు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ అధికారంలో ఉంది. అధికారం వచ్చిన తర్వాత ఈ పార్టీ వ్యవహరించిన తీరు, అటు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించినప్పటికీ సంక్షేమం ఇవన్నీ కూడా అంటే రెండు పార్టీల వైపు నుంచి కూడా పాలనాపరమైనటువంటి విధానాలని ప్రజలు అవగాహనకు వచ్చేసింది. సో ఏ పార్టీ అవసరమో అనేది ఓటర్ నిర్ణయించుకోవడానికి పూర్తిగా ఉంటుంది. కాబట్టి అదే రిపీట్ అవుతుంది అని చెప్పలేము. అలా అని చెప్పేసి ప్రభుత్వ వ్యతిరేకత ఎటు మారకుండా ఖచ్చితంగా వన్ సైడ్ అయ్యేట్లయితే రిపీట్ కాదని చెప్పడానికి లేదు. ఇప్పటికే హోరాహోరీ ఉంది అనేటువంటిది రాష్ట్రంలో హోరాహోరీగా నడుస్తోంది. పూర్తిగా ఎవరికి పూర్తి స్థాయిలో మెజారిటీ అవకాశాలు లేవు అనేటువంటిది రకరకాల సర్వేలు చెప్తూ వస్తున్నాయి. దీనికంటే ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్రంలో ఇప్పటికున్నటువంటి వాతావరణాల్లో మిగతా పార్టీలు పోటీ చేసినప్పటికీ కూడా అంటే బీజేపీకి కూడా అక్కడ బలమైనటువంటి క్యాడర్ ఏమీ లేదు. క్యాడర్ లేకపోవడమే కాకుండా విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ విషయం మీద కూడా ప్రజల్లో ఆగ్రహం అలాగే కొనసాగుతూ ఉంది. అయితే మోడీ మానియా నుంచి పూర్తిగా ఉపయోగించుకునేటువంటి అవకాశం కనుక ఉండేట్లయితే పూర్తిగా రిపీట్ అయ్యేందుకు అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇది స్పష్టంగా చెప్పాలి అంటే జనవరి చివరికి కానీ ఒక కొలికి రాదు. మరోవైపు అధికార పార్టీలో కూడా అభ్యర్థులు మార్చుతున్నటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి గందరగోళం, కొంత అసంతృప్తులు పెరుగుతూ ఉన్నాయి. వారంతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా 2014 మ్యాజిక్ రిపీట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు జగన్ చెప్పినటువంటి దానికి వాళ్ళు సామరస్యంగా ఉండేట్లయితే అది కష్టం అవుతుంది. ఇది ఉన్నటువంటి వాతావరణం. రైట్, థ్యాంక్ యూ కోటరెడ్డి.